ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గీత అఖిల్ ని ఎట్టకేలకు కార్తీకకి విష్ణుకి పెళ్లి చేయడానికి ఒప్పిస్తుంది. ఆ విషయాన్నే గీత జాగృతితో కార్తీకతో చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు కార్తీక అని చెప్పడంతో ఇక కార్తీక ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇక కార్తీక అయితే అఖిల్ ని పట్టుకుని, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావని అనుకోలేదు, కానీ గీత వదిన నిన్ను ఒప్పించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఉంటుంది. ఒక అన్నగా నీ సంతోషం గురించి ఆలోచించి నేను చెయ్యాల్సింది చేశానని అఖిల్ చెప్తూ ఉంటాడు. ఇక జాగృతి కూడా గీతను మెచ్చుకుంటూ ఉంటుంది. కార్తీక జీవితం ఏమైపోతుందో అని చాలా భయపడ్డాను. నేను ఎంత ప్రయత్నం చేసినా నా భర్తని ఒప్పించలేకపోయాను. పైగా అఖిల్ సపోర్ట్ చూసుకొని ఆయన ఈ పెళ్లి జరిపించడానికే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏం చేయలేని స్థితిలో కార్తీక జీవితం గురించి బాధపడుతున్న నాకు నువ్వు చాలా మంచి మాట చెప్పావమ్మా. కార్తీక తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది గీత అని జాగృతి చెప్తూ ఉంటుంది. గీత ఇలా అంటూ ఉంటుంది, చూడు కార్తీక, విరాజ్తో నీ పెళ్లి జరిగిపోతుందేమోని నువ్వు ఎంత భయపడిపోయావో, నీతో పెళ్లి జరగదని విష్ణు కూడా అంతే భయపడుతూ ఉంటాడు కదా. ఇప్పుడే విష్ణుకి ఫోన్ చేసి మీ అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నారని, తనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానన్నాడని చెప్పు. ఇక టెన్షన్ పడకుండా సంతోషంగా ఉంటాడని చెప్తుంది. కార్తీక విష్ణుకు ఫోన్ చేసి మా అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడన్న విషయాన్ని చెప్పడంతో ఇక విష్ణు కూడా సంతోషపడతాడు. అఖిల్ గీతలు రెడీ అయిపోయి కార్తీక గది దగ్గరకు వచ్చి కార్తీకని పిలుస్తూ ఉంటారు. ఇక కార్తీక అయితే డ్రెస్ చేసుకుంటున్నాను 10 minutes అని చెప్పడంతో వాళ్ళు గది బయటే వెయిట్ చేస్తూ ఉంటారు. గీత అఖిల్ ని అడుగుతూ ఉంటుంది, కార్తీకకి విష్ణుతో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నావు సరే, కానీ ఎలా ప్లాన్ చేస్తున్నావు, ఏ విధంగా పెళ్లి చేయాలనుకుంటున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది. నిన్నటి వరకు కార్తీకకి విరాజ్తో పెళ్లి వద్దు ఆపమని గోల చేశావు, ఇప్పుడేమో కార్తీకకి విష్ణుతో పెళ్లి జరిపిస్తానని చెప్పడంతో ఎలా చేస్తావు, ఎప్పుడు చేస్తావు, ఎక్కడ చేస్తావు అని చంపుకు తింటున్నావెందుకు? ఎలా చేస్తానో నా ప్లాన్స్ నాకున్నాయి, అవన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, చేసి చూపిస్తానని అఖిల్ చెప్తూ ఉంటాడు. అంతలో కార్తీక బయటికి రావడంతో ఇక ముగ్గురు కలిసి కారులో బయలుదేరి వెళ్తారు. అఖిల్ వాళ్ళని నేరుగా గుడి దగ్గరకు తీసుకెళ్తాడు. ఇక కార్తీకతో చెప్తూ ఉంటాడు, చూడు కార్తీక, ఇక్కడే విష్ణు గుళ్ళో నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, వెళ్లి కలువు, లేదంటే కంగారు పడతాడు అని చెప్పడంతో ఇక కార్తీక గీత ఇద్దరు విష్ణు దగ్గరికి వెళ్తారు. మరొక పక్క విద్యాసాగరు తన కొడుకు కూతురుతో నిశ్చితార్థం చేసుకోవడానికి మహారథి ఇంటికి వస్తారు. విద్యాసాగర్ అయితే విరాజ్తో ఇలా అంటూ ఉంటాడు, మొత్తానికి ఈ ఇంటికి అల్లుడైపోతున్నావురా, నువ్వు కోరుకున్నట్లుగానే కార్తీకని పెళ్లి చేసుకోబోతున్నావు, పెళ్లి అయ్యేంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటాడు. ఇక అంకిత అయితే వాళ్ళ నాన్నని చూసి, ఈ నిశ్చితార్థం జరిగిపోగానే ఏం జరగాలో ఏం చెయ్యాలో తెలుసు కదా నాన్న అని అడుగుతూ ఉంటుంది. తెలుసమ్మా, అదెల్లా మర్చిపోతాను, ముందు నిశ్చితార్థం అవ్వనివ్వు, తర్వాత పెళ్లి జరిగిపోతుంది, పెళ్లి జరిగిపోగానే మీ అన్నయ్య ఈ ఇంటికి అల్లుడైపోతాడు, తర్వాత ఇక నీ పనే ఆ గీతని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేసి నిన్ను పర్మనెంట్ గా ఈ ఇంటికి కోడల్ని చేస్తాను, నువ్వు కోరుకున్నట్లుగానే మీ బావ అఖిల్ ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమ్మా అని చెప్తూ ఉంటాడు. గుమ్మం దగ్గరే సుచిత్ర తన భర్త ఇద్దరు నిలబడుకుని విద్యాసాగర్ వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తారు. ఇక వాళ్ళు లోపలికి రాగానే మహారథి కూడా రండి బావగారు, రండి కూర్చోండి అని వాళ్ళకి కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ ఉంటాడు. నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేశారా బావగారు అని అడగడంతో మహారథి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి బావగారు అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక విద్యాసాగరే అడుగుతాడు, కార్తీక కనిపించట్లేదేంటి, తను రెడీ అయిందా అని అడుగుతూ ఉంటే, తను ఇంట్లో లేదన్నయ్యా, తనకి నిశ్చితార్థం జరుగుతుంది కదా, మేకప్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళిందని జాగృతి చెప్తుంది. నిశ్చితార్థానికి కావలసిన వస్తువులన్నీ ఉన్నాయా అని పూజారి జాగృతి వాళ్ళ అత్తయ్యని అడగడంతో ఇంకా ఆమైతే అన్నీ ఉన్నాయి పూజారి గారు, అక్షింతలు మాత్రం లేవు, తెప్పిస్తాను ఉండండి అని గీత అని 2-3 సార్లు పిలిచినా కూడా గీత అయితే అక్కడికి రాదు. ఇక జాగృతిని చెప్తుంది, గీత కూడా ఇంట్లో లేదత్తయ్య గారు, కార్తీకకి తోడుగా బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అని చెప్తుంది. అందరూ ఇక్కడే ఉన్నారు, మరి అఖిల్ కనిపించడం లేదేంటి అని అఖిల్ ని మహారథి పిలుస్తూ ఉంటాడు. అఖిల్ కూడా లేడండి, గీత కార్తీకలతో పాటు అఖిల్ కూడా వెళ్ళాడు అని జాగృతి చెప్తుంది. కార్తీకతో పాటు గీతను పంపించానని చెప్పావు కదా, మళ్ళీ అఖిల్ ఎందుకు వెళ్ళాడు అని మహారథి అడుగుతూ ఉంటాడు. ఇక అఖిల్ వాళ్ళ అన్న అయితే అదేం లేదు నాన్న, కార్తీక గీత ఇద్దరు ఆడవాళ్లే కదా, ఇలాంటి సమయంలో వాళ్ళిద్దరిని పంపించడం మంచిది కాదు కదా, అందుకే అఖిల్ వెళ్ళుంటాడులే అని వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉంటాడు.
ఇక విరాజ్ అయితే వాళ్ళ నాన్నతో సైగ్గా ఇలా చెప్తూ ఉంటాడు. నాకేదో తేడా కొడుతుంది నాన్న. కార్తీకతో పాటు గీత వెళ్ళింది అంటున్నారు. వాళ్ళిద్దరితో పాటు అఖిల్ కూడా వెళ్లారు అని చెప్తున్నారు. మనకు తెలియకుండా ఈ నిశ్చితార్థాన్ని ఆపే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది అని విరాజ్ చెప్తూ ఉంటాడు. అవునురా, నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఉండి ఇప్పుడే బావగారితో మాట్లాడతానని బావగారు ఒక నిమిషం ఇలా రండి అని మహారథిని బయటకు తీసుకెళ్తాడు విద్యాసాగరు. ఈ నిశ్చితార్థాన్ని జరగనీయకుండా గీత ఏదైనా ప్రయత్నం చేస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది బావగారు. ఈ పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అని విద్యాసాగర్ అంటూ ఉంటే, ఇక మహారథి అయితే ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మాటి మాటికి గుర్తు చేసి నన్ను బెదిరించడం ఏమీ బాగలేదు బావగారు. అయినా అఖిల్ మీద నాకు నమ్మకం ఉంది. నా మాట కాదనకుండా నాకు చెప్పకుండా అఖిల్ ఏ పని చెయ్యడు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. ఖచ్చితంగా తనే ముందుండి ఈ పెళ్లిని జరిపిస్తాడు. నా కోసం గీత విషయంలో ఎలా చేశాడో మీకు తెలుసు కదా, అలా తెలిసి కూడా ఎలా అనగలుగుతున్నారు? అఖిల్ ఎప్పటికీ నా మాట జవదాటడు అని మహారథి చెప్తూ ఉంటాడు. మహారథి ఇంటి దగ్గరేమో కార్తీకకి విరాజ్కి నిశ్చితార్థం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని కార్తీక కోసం ఎదురు చూస్తూ ఉంటే, కార్తీక విష్ణు గుడి దగ్గర పెళ్లి చేసుకునేదానికి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. విష్ణు పెళ్లి బట్టల్లో రెడీ అయిపోయి ఉంటాడు. తర్వాత కార్తీకకి పెళ్లి చీరిచ్చి కట్టుకొని రమ్మని చెప్తూ ఉంటాడు. ఇక తనైతే ఆ చీర తీసుకుని డ్రెస్ మార్చుకోవడానికి రూమ్ లోకి వెళ్లిపోతుంది. గీత అఖిల్తో అంటూ ఉంటుంది, మీ చెల్లెలి సంతోషం కోసం మీ నాన్నని ఎదిరించి తను ఇష్టపడ్డ వాడికిచ్చి పెళ్లి చేస్తున్నావు అంటే నీ ఇంటి ఆడపిల్ల మాత్రం సంతోషంగా ఉండాలి. నా విషయంలో మాత్రం ఎందుకు అలా దుర్మార్గంగా ప్రవర్తించావు? నాకెందుకు అంత అన్యాయం చేశావు అని అడుగుతూ ఉంటుంది. న్యాయమా అన్యాయమా గురించి నేను ఆలోచించలేదు. నా చెల్లెలి సంతోషం గురించి మాత్రమే ఆలోచించాను అని అఖిల్ అంటూ ఉంటే, చూడు అఖిల్, ఉంటే న్యాయం వైపు ఉండు లేదా అన్యాయం వైపు ఉండు, అంతేకాని అటు ఇటు ఉండొద్దు. నీ చెల్లెలికి ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తే న్యాయం వైపు ఉన్నట్టు, లేదని మీ నాన్న వైపు నిలబడితే అన్యాయం వైపు ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు ఏ వైపు ఉండాలో నిర్ణయించుకుని వచ్చి నీ చెల్లెలి పెళ్లి జరిపించు, లేదంటే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి గీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అఖిల్ ఇలా అనుకుంటూ ఉంటాడు, మా నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలా లేక కార్తీకకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలా? నాన్న మాట కాదని కార్తీకకి పెళ్లి చేసి నాన్నని బాధ పెట్టాలా అని ఆలోచించుకుంటూ ఉంటాడు.